సృష్టి ఆరంభంలో ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి మధ్య వాదన మొదలైంది. నేనే సృష్టికర్తను, నేనే గొప్పవాడిని అని బ్రహ్మ చెప్పాడు. నేనే జగన్నాథుడును, లోకాలను రక్షించేవాడు, నేనే శ్రేష్ఠుడని విష్ణువు. ఇద్దరి మధ్య వాదం తీవ్రంగా సాగింది. ఆ సమయంలో ఒక్కసారిగా వారిద్దరి మధ్య ఒక అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అది ఆకాశాన్ని చీల్చుకుంటూ పైకి పోతూ, పాతాళాన్ని దాటి కిందకి వెళ్తూ కనిపించింది. ఆ జ్యోతి ఎక్కడ ప్రారంభమైందో, ఎక్కడ ముగిసిందో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడొక దివ్యస్వరం వినిపించింది. మీ ఇద్దరిలో ఎవరు ఈ జ్యోతిస్తంభం ఆది లేదా అంతం కనుకుంటాడో వాడే శ్రేష్ఠుడు అని చెప్పాడు. అప్పుడు విష్ణువు వరాహ రూపం ధరించి తను జ్యోతిస్తంభం అడుగును కనుగొనడానికి పాతాళం వైపు వెళ్ళాడు. ఎన్నో యుగాలు వెతికినా చివరకు కనిపడలేదు. బ్రహ్మదేవుడు తన హంస రూపం ధరించి శిఖరాన్ని వెతకడానికి ఆకాశమంతా ఎగిరాడు. ఎన్నో దూరాలు వెళ్ళినా అది కనిపించలేదు. చివరకు విష్ణువు నిజాయితీగా ఒప్పుకున్నాడు. నేను ఈ అంతం కనుగొనలేకపోయాను, ఇది అనంతం అని. కానీ బ్రహ్మ అహంకారంతో ఒక కేతు పుష్పానికి సాక్షిగా చూపిస్తూ నేను చక్రం చూశానని అబద్ధం చెప్తాడు. అప్పుడు ఆ జ్యోతిస్తంభం మధ్యలోంచి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. విష్ణు, నీ నిజాయితీ నిన్ను మహోన్నతుని చేసింది అంటాడు. బ్రహ్మ అహంకారంతో నువ్వు అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకు ఆలయాలు అరుదుగా ఉంటాయని శపిస్తాడు. కేతుపుష్పం శివార్చనలో వాడకూడదని నియమం ఏర్పడింది. ఈ అనంత అగ్నిస్తంభమే శివలింగ రూపం. ఈ దివ్య సంఘటన జరిగిన రాత్రియే మహాశివరాత్రి. మహాశివరాత్రి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.